హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో వింటర్ స్పెషల్ ఉసిరికాయ పప్పు చేసి చూపిస్తున్నాను. ఒక పావు కప్పు కందిపప్పు ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత దానికి సరిపడా నీళ్లు వేసుకొని పావు కప్పుకి 3 ఉసిరికాయలు సరిపోతాయండి. అందులోనే ఒక అర చెంచా జీలకర్ర, ఒక పచ్చిమిరపకాయ వేసుకోవాలి. నేను ఈ పప్పు ఇన్స్టెంట్ పాట్లో ఉడికిస్తున్నాను. మీరు మామూలు కుక్కర్లోనే ఉడికించుకోవచ్చు. ఈ ఇన్స్టెంట్ పాట్లో పప్పు అన్నం ఒకేసారి ఉడికించుకోవచ్చు అండి. ఇవి వండడానికి ఎంత టైం పడుతుందో అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుంటుంది. అయిపోయాక ఇలా బీప్ వస్తుంది. కొద్దిగా ప్రెషర్ చల్లారాక మూత తీసి గిన్నెలు బయటికి తీసుకోవడమే. పప్పు చాలా మెత్తగా ఉడుకుతుందండి. చూడండి, ఉసిరికాయలతో పాటు పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ మీద మూకుడు పెట్టుకొని చెంచాన్నర నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 5-6 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, కొంచెం కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఈ పోపు కొద్దిగా వేగాక మనము ఉడికించుకున్న ఉసిరికాయల్ని కొద్దిగా మెదుపుకొని గింజలు తీసేసి ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఈ ఉసిరికాయల్ని 1 నిమిషం పాటు వేయించుకొని మనం ఉడికించిన కందిపప్పును కూడా ఒకసారి మెదుపుకొని ఈ ఉసిరికాయలతో వేసుకొని కలుపుకోవాలి. పప్పు ఉసిరికాయలు బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ ఉసిరికాయలతో పప్పు ఉడికించడం వల్ల పప్పు కొద్దిగా రంగు మారుతుందండి. తర్వాత కొద్దిగా పసుపు, 1 చెంచా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. పప్పు ఉసిరికాయలు కొద్దిగా మెదుపుకుంటే ఉసిరికాయలు మెత్తగా అయ్యి పప్పులో కలుస్తాయి. ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. పప్పు మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకొని కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది. ఉసిరికాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి టమాటా కానీ చింతపండు కానీ ఇంకేం అవసరం ఉండదండి. ఈ పప్పు వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. చపాతీకి కూడా చాలా బాగుంటుంది. ఉసిరికాయలు ఆరోగ్యానికి కూడా చాలా మంచివండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ వాళ్ళందరికీ షేర్ చేసి, లైక్ చేసి, మరి నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.